జగన్ గారి ప్రభుత్వం పరిపాలన మీకు ఎలాగ అనిపిస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం సామాన్యుడు బతకలేడు. ఓన్లీ పథకాలు, జనం దగ్గర డబ్బు దోచుకోవడం, మద్యపానం నిషేధం అన్నారు. ఆ డబ్బుతో మొత్తం అన్ని పథకాలకే సరిపెడుతున్నాడు. నానబుడ్డి, అమ్మ ఒడి అన్నట్టు కొంత పథకాలు. ఈ గత ప్రభుత్వం అంటే ఇప్పుడు మొత్తం అన్ని ముహేర వైజాగ్ గంగవారి పోర్టు కానీ, ఈ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేట్ చేస్తున్నారు. మన రియల్గా అమర్ రాజా ఉంది, 25,000 మంది ఎంతమంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి అన్నీ జగన్ ప్రభుత్వం అన్ని కంపెనీలు మూసేయటం రకరకాలుగా ఉంది. ఏదైనా 100% జగన్ పరిపాలన అసలు బాగలేదు. ఓన్లీ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ మన గవర్నమెంట్ భూములు అమ్మటం, ఇచ్చేయడం, లేదంటే ఇలా రకరకాలుగా. అంటే అంటే నవరత్నాలు చాలా బాగా ప్రజల్లోకి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం మందని జగన్ గారు అంటున్నారు. అది మీ అభిప్రాయం? నవరత్నాలు అంటే ఎలాగ మొత్తం మీకు ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ భూములన్నీ అమ్మేస్తున్నాడు కదా. ఇప్పుడు మొత్తం అన్ని భూములు అమ్మేసి అయ్యే నవరత్నాలు పథకాలు పెడుతున్నాడు. ఇంకా అంతమించి ఇంకా చెప్పేది ఉంది. ఇవన్నీ పథకాలంతా కూడా అమ్మేసే కదా. ఇప్పుడు ఏదో కొత్తగా ఒక కంపెనీ వచ్చిందేంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క కంపెనీ రాలేదు మట్టికి. అన్నీ కూడా భూములు అమ్మేసి రకరకాల తిరుమల దేవస్థానం బంగారం 1,500 టన్నులు 2,000 టన్నులు పెట్టారు. అయ్యేలా రకరకాలన్నీ 100% బాగాలేదు. అంటే దీనివల్ల జగన్ గారి ప్రభుత్వం పేద ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉందా లేదు? ఉపకారం బాగా అంటే ఓన్లీ కులాల వారీగా డబ్బులు వేయటం ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇంకంతే. ఇంక ఏ పథకాలు అన్నీ కూడా అన్నీ అమ్మేసి రకరకాలు చేయడమే కదా. ఇంకంతా ఇప్పుడు అందులో కొత్తగా చెప్పేది ఏముంది కానీ అంటే ఈరోజు ప్రభుత్వం పట్టాలు ఇచ్చి భూములకి ఇల్లులు అని గతంలో తెలుగుదేశం గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సెంట్లున్నర, ఈ ప్రభుత్వంలో 1.5 సెంటు తీసుకుని 2 సెంట్లు ఇస్తున్నారు, అదే సెంటున్నర. అంటే ఇప్పుడు ఆ ఇళ్లలో కూడా జగన్ గారు ఎక్కువగా వైసీపీకి లబ్ధి కోరినట్టు చేస్తున్నారా, లేకపోతే టీడీపీ వాళ్ళకి ఏమన్నా? వైసీపీ లబ్ధి కోరినరికి వైఎస్ఆర్ వరకు ఎవరు ఓట్లు వేసారో వాళ్ళకి తెలుగుదేశం జనాలు తీసేస్తారు. వైసీపీ పక్కా వైసీపీ వాళ్ళకి కదా. వాలంటీర్ వస్తుందంటే అంతా వైసీపీ వాళ్ళే కదా. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మీకు బయట వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరో లేరు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఉపయోగమా, లేకపోతే ప్రజలకు ఏమైనా ఉపయోగం? ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఓన్లీ ప్రభుత్వ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అన్నది ఖచ్చితంగా ప్రభుత్వ కార్యకర్తలు వాళ్ళు. గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే జగన్ గారి పరిపాలన మీద మీ అసలు ఉద్దేశం ఏంటి? నాకైతే 100% నచ్చలేదు. నాకైతే నాకు పర్సనల్గా నచ్చలేదు. ఇప్పుడు ఓన్లీ ఆయన చేసింది ఏముంది? అన్నీ అమ్మి పథకాలు పెడుతున్నారు. కులాల వారీగా ఓటు బ్యాంక్ కోసం కులాల వారీగా డబ్బులు వేస్తున్నారు, అంతే కదా. అంతమించి వేరే ఇప్పుడు చాలా రాష్ట్రంలో అన్నీ మొత్తం 5-6 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు రాజధాని గురించి అందరికీ తెలిసిపోయి ఏం చెప్పాలని పని కూడా లేదు. రాజధాని పరిస్థితి ఏంటి? అన్ని రోడ్లు తవ్వేస్తున్నారు, పట్టుకుపోతున్నారు, మూసేయాలి. 3 రాజధాని బాగుండాలి ఇదని అన్నారు. అంటే ప్రత్యేక అవుతుంది అన్నారు జగన్మోహన్ ప్రభుత్వం. అభివృద్ధి ఎక్కువగా ఉందంటారా? అభివృద్ధి ఏమైనా కుంటి పడింది? అభివృద్ధి ఎక్కడ జరిగింది? అభివృద్ధి ఎక్కడ? 100% అభివృద్ధి లేదు కదా మీకు. ఎక్కడ రోడ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. ఆ రోడ్లు కూడా మీకు అసలు మాకు ఉదాహరణకి రాయలపట్టు అమలాపురం ఈ వరకు 1:45 నిమిషాలు, ఇలా 3 గంటలు పడుతుంది రోడ్లు. అంత గొయ్యలు. మన డైరెక్ట్ గొయ్యిలోని కూర్చుంటే 2 అడుగులు గొయ్యిలో ఉంటాయి. అంత దారుణం రోడ్లు. అసలు రోడ్లు చాలా దారుణం కదా. రాష్ట్రం మా కాకినాడ ప్రాంతమే కాదు, మా తూర్పుగోదావరి జిల్లా కదా, వెస్ట్ గోదావరి కానీ ఏ జిల్లా సరే అన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు జగన్ గారు అంటున్నారు కదా, అందరికీ నేను అభివృద్ధి చేయాలా, అందరికీ సమపాలనలో నేను పరిపాలించాలా, ప్రతి ఒక్కరికి నా యొక్క నవరత్నాలు అందుతాయని అంటున్నారు. ప్రజల్లోకి విపరీతంగా నవరత్నాలు వెళ్ళి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు ఒకటే పాయింట్ అండి, మీకు ఒకటే చెప్తున్నాను ఉండే. మీకు కేవలం కులాల వారీగా డబ్బులు వేస్తున్నారు. కార్పొరేషన్ కూడా కులాల వారి కార్పొరేషన్ చేస్తానని చెప్తున్నారు. ఉదాహరణకి నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను, క్షత్రియ కార్పొరేషన్ పెడతా అంటున్నారు. అసలు ఎవరు దానికి ఏంటి విధి విధానం అసలు క్లారిటీ కూడా లేదు. నెక్స్ట్ వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని తిడుతున్నారు కదా. ఎంపీ రఘురామకృష్ణ ఉన్నారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయనకు నచ్చలేదు.
అని నచ్చిన వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడతారు. సంక్షేమ పథకాలంటే ఏది కూడా అంత నెంబర్ వన్గా ఏం లేదు. అంటే ఇప్పుడు మద్యపాన నిషేధం అని అంటున్నారు కదా, నవరత్నాల్లో అదొక పాయింట్ కదా. మద్యపానం ఎంతవరకు నిషేధాన్ని ఒకటి చెప్తేనండి, మద్యపాన నిషేధం అన్నారు. పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి దొంగ చోట్ల ఎన్నో బోర్డు వచ్చేస్తుంది. అది ఆపాలంటే వీళ్ళు వల్ల అవదు, అది చాలా కష్టం. పైకి వీళ్ళు సొంత బ్రాండ్లు ఇంచుమించు 100 బ్రాండ్లు ఉంటాయి. మన పేర్లు కూడా చెప్పలేం, మనకు ఆ పేర్లు కూడా చెప్పలేం, మన వల్ల అవదు. రకరకాలు పెట్టి ఇప్పుడు అక్కడ 100 రూపాయలు ఉందంటే ఇక్కడ 200 అంటే అన్నీ మా ఎక్కడ ప్రతి సంవత్సరం మనం ఇన్ని షాపులు తీసేస్తాం 4 సంవత్సరాలకు మొత్తం మద్యపాన నిషేధం లేకుండా చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఏమైంది లాస్ట్కి ఇంకో ఎక్కడ పడితే అక్కడ టూరిజం ఉన్న ప్లేసులు కానీ జనసంద్రం ఎక్కడ బాగుంది, మనకి ఏ షాప్ ఎక్కడ బాగుంది అన్న చోట మళ్ళీ షాపులు పెంచుతున్నారు. మళ్ళీ ఆదాయం కోసం ఎక్కడ మద్యని మ్యాక్సిమం ఈ ప్రభుత్వంలో మద్యం అనేది తీసేస్తే పథకాలు చాలా వరకు ఉండవు, అసలు 100% ఉండవు. అయితే పెట్రోల్ డీజిల్లో మీ అభిప్రాయం? పెట్రోల్ డీజిల్లో అభిప్రాయం అంటే అది కేంద్రం రేటు పెంచింది, వీళ్ళేమో వాళ్ళ మీద వస్తున్నారు. వీళ్ళు కొంచెం లాలూజ్గా మాట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ కొంచెం ఎలాగుంది అనేది ఇప్పుడు ఎలాగుంది కానండి. గత ప్రభుత్వంలో 100% బాగా తక్కువగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ కూడా భరించింది, ఎంతకంత 6 రూపీస్ 8 రూపీస్ ఎంతకంత భరించింది. ఈ ప్రభుత్వం ఏం భరించడం లేదు, కేంద్రం ఎలా ఉంటే అలా చేద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లోనే చెప్పేది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రత్యేక హోదా రాదు, ఆయన పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళకి బలం ఉంది, మనం ఏం చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు గ్యాస్ కూడా విపరీతంగా దాని కూడా 1000 రూపాయలు అయిపోతున్నారు ఆల్రెడీ. ఇప్పటికే 850 రూపాయలు ఎంత ఉంటున్నారు, నెక్స్ట్ కూడా 1000 రూపాయలు ఖచ్చితంగా 1000 రూపాయలు పడతాయి. అన్నీ పెరిగినాయి. ఇప్పుడు ఈ వరకు ఇంచుమించు మనకి 150 రూపాయలు 160 సబ్సిడీ పడింది, ఇప్పుడు 10 రూపాయలు పడుతుంది, 9 రూపాయలన్నర పడుతుంది. మనం బ్యాంకులు చూసుకుంటే 9.5 రూపాయలు పడుతుంది, 10 రూపాయలు అంతే 9.5 10 రూపాయలు పడుతుంది. అంటే ఇప్పుడు విద్యా దీవెన కోసం ప్రజల్లో బాగా ఎక్కువగా తీసుకెళ్తున్నాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్ గట్రా బాగా ఇది అవుతున్నాయి అంటున్నారు కదా, అది ఎంతవరకు? అలా అన్నప్పుడు ప్రతి కుటుంబానికి 15,000 ఏంటి ఎందుకండి, ఎవరి పిల్లలు ఫ్రీగా చదివించవచ్చు కదా. అంటే అలా చదివితే ఇంట్లో వాళ్ళు ఓట్లేరు, అంటే మీకు కుటుంబానికి 15,000 అంత వేస్తున్నాం అమ్మ ఒడి అని చెప్పారు. అది ఎక్కడి నుంచి వచ్చింది, బాబు బుడ్డి నుంచి వచ్చింది, డాడీ బుడ్డి బాబు ఏదోటి. లాస్ట్కి ఇప్పుడు ఏంది, అలాంటి డైరెక్ట్ చదివించవచ్చు కదా. ఇవాళ కరోనా వల్ల రాష్ట్ర నష్టపూరి పథకం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వంలో మనకి అన్నా క్యాంటీన్ పెట్టాం, దానివల్ల మాత్రం చాలా దెబ్బపడ్డది. మెయిన్ ఆ పథకం తీసేద్దాం. ఆ పథకం ఉంటే ఇవాళ ప్రతి సిటీలో కూడా ఎంత బాగుంటుంది. 100% ఆ పథకం చేసుకోవడం. జగన్ గారు రైతు భరోసాకి జనాలకి 7,000 పథకం చెప్తాను. కోట ఒకటి ఉంది, కోట సంబంధించింది మనకి రేషన్ 10 ఇంటికి డోర్ డెలివరీ చేస్తానని చెప్పి ఆడు ఈ చివరికి వస్తున్నాడు, మనందరూ అటు వెళ్ళవచ్చు. ఏమన్నా ఒక 20 రోజులు పాటు ఇచ్చారనుకో, ఏదో రోజు ఖాళీ గంట తెచ్చుకుంటాడు. ఎంత పనిలోకి వెళ్ళి కూడా సరే ఒక 20 రోజులు టైం పెడితే ఒక గంట వెళ్ళి తెచ్చుకున్నాడా, అంత ఖాళీ లేకుండా ఎలా ఉంటాడు? ఒక 20 రోజులు టైం పెట్టుకోవాలి, నెలకి 15 రోజులు 20 రోజులు పెట్టుకుంటే ఏదో టైంలో గంట తెచ్చుకోండి. దానికోసం ఎంత నష్టం. రేషన్లో సన్న బియ్యం ఇస్తున్నారా, ఏ బియ్యం చెప్పారు కదా గతంలో సన్న బియ్యం ఇస్తాం చెప్పిన తర్వాత మీరు సన్నం కాదు దాన్ని పాలిష్ చేసేస్తాం అంటారు. అలా వాళ్ళే మాట తగ్గేస్తాం, దానికి ఎవరైనా చెప్పడు కదా. అసెంబ్లీ కూడా అదే జరిగింది కదా, సన్న బియ్యం ఇస్తారు మీ పేపర్ రారంటే ఏమన్నారండి కొడాలని దాన్ని పాలిష్ చేసేస్తా అన్నారు. అంటే మేకపోయినట్టు అనమాట. 100% వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాత్రం సామాన్యులు రోడ్లు పనులు చేసిన వాళ్ళకి వ్యవసాయం చేసిన వాళ్ళకి ఇవాళ లాస్ట్ మీకు కూడా చెప్తాను, ఇప్పటివరకు వరకు డబ్బులు లేదు, వరి ధాన్యానికి డబ్బులు వేయలేదు. అది ఎంత ఇబ్బంది అండి. 100% ధాన్యం విషయంలో మాత్రం ఇప్పటికీ మాకు వ్యవసాయం ఉంది, డబ్బులు వేయలేదు మాకు డబ్బులు. ఇంకా మరి ఈ లోపల ఊడు చేసుకోవాలన్నా ట్రాక్టర్కే దూని మళ్ళీ ఓడికి వచ్చి ఉంటుంది కదా, అన్నీ ఎవడెత్తాడు మరి, అన్నీ ఆలోచించుకోవాలి కదా. డబ్బులు ఇప్పటికే వేయలేదు ఇంకా.